మొదటిది భవనాలు, ఇండ్లు, దేవాలయాలు, విగ్రహాలు లేక ప్రతిమలు, మట్టి కుండలు, ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, గృహోపకరణాలు. రెండవది దస్తావేజులు, శిలాశాసనాలు. పురావస్తు శాస్త్రం బైబిల్ అధ్యాయానికి ఎలా దోహదం చేస్తుంది? తవ్వకాల్లో లభించిన శిథిలాలు, ఉపకరణాలు, దస్తావేజులు బైబిల్ను అధ్యాయాన్ని మరింత మెరుగుపరిచాయి. ప్రాచీన ఇజ్రాయేలు సంస్కృతితో పాటు ఇజ్రాయేలు చుట్టుపక్కల ఉన్న దేశాల చరిత్ర, సంస్కృతులను అర్థం చేసుకోవడానికి కూడా పురావస్తు శాస్త్రం ఎంతో సహకరించింది. ఇజ్రాయేలు ప్రజలు కనానులో నివసించడానికి పూర్వం అక్కడ నివసించిన ప్రజల గురించి, చరిత్ర గురించి, సంస్కృతి గురించి, మతం గురించి తెలుసుకోవడానికి కూడా పురావస్తు శాస్త్రం తోడ్పడుతుంది. త్రవ్వకాల్లో దొరికిన ఉపకరణాలు, వస్తువులు గత సంస్కృతుల, మతాల ప్రభావాన్ని సైతం తెలియజేస్తున్నాయి. బైబిల్ అధ్యాయానికి దోహదం చేసే పురావస్తు శాస్త్ర విభాగాన్ని బైబిల్ సంబంధిత పురావస్తు శాస్త్రం అని పిలుస్తారు. చరిత్ర సంస్కృతుల గురించి సరైన అవగాహన లేకుండా బైబిల్ను అర్థం చేసుకోవడం కష్టంతో కూడుకున్న పని. పురాతన ప్రతులు ఏం వెల్లడి చేస్తున్నాయి? పురాతన రాతల్లో కొన్ని హెబ్రీ పదాలను కనుగొనే వరకు కూడా బైబిల్లో ఈ పదాలను ఖచ్చితంగా అనువదించడం బైబిల్ అనువాదకులు ఎదుర్కొన్న సమస్యల్లో ఒకటి. ఈ రాతల్లోని హెబ్రీ పదాలను బైబిల్లోని హెబ్రీ పదాలతో పోల్చి చూచినప్పుడు వీటి అర్థం మరింత స్పష్టంగా తెలిసింది. కొన్ని పురాతన రాతలు మత సాంప్రదాయాల గురించి, రాజ్య పరిపాలనా పద్ధతుల గురించి, చరిత్ర గురించి, నాటి ఇజ్రాయేలు ఇరుగు పొరుగు ప్రజల సంస్కృతుల గురించి వివరిస్తాయి. ఈ రాతల్లో కొన్నిటిని రాతి పలకల మీద, మట్టి పలకల మీద, పగిలిన మృణన్మయ పాత్రల మీద, ఎండిన జంతు చర్మాల మీద, పాపిరస్ అట్టల మీద రాశారు. రాతి పలకల మీద, మట్టి పలకల మీద, పగిలిన మృణన్మయ పాత్రల మీద, ఎండిన జంతు చర్మాల మీద, పాపిరస్ అట్టల మీద వ్రాశారు. పాపిరస్ అనే రెల్లు దుబ్బల నుంచి చేసిన కాగితపు అట్టలను పాపిరస్ అట్టలు అని పిలిచేవారు. పురావస్తు పరిశోధకులు కనుగొన్న వాటిలో ముఖ్యమైనది 10 అంగుళాల పొడవున్న మట్టి పేప. ఇదే కోరెషు స్తూపం. ఈ స్తూపం మీద క్రీస్తు పూర్వం 500లో అక్కాడియన్ భాషలో వ్రాసిన సమాచారం ఉంది.